స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. గట్టిగా చప్పట్ల ద్వారా ఆహ్వానం పలుకవలసిగా కోరుచున్నాను. మన ముఖ్య అతిథి గారు మన కలెక్టర్ సార్ శ్రీ అశిత్ అందరు పెట్టుకోవాలి. క్లబ్ వైపుగా ఎవరెవరికి వారికి ఇచ్చినారు పిలుస్తున్నాను. తగిన వయస్సు లేకుండా, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం జీవితాలను నాశనం చేస్తుందని ప్రచారం చేస్తాను. కలిసిపోకూడదని విఘ్నతతో వ్యవహరిస్తానని ఆత్మసాక్షిగా మీకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఈ ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ పబ్లిక్ సేఫ్టీ అంబాసిడర్స్గా నియమిస్తూ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మీకు సంబంధించిన క్లబ్స్కి మీకు ఒక బ్యాడ్జెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు బయటకు వెళ్ళినప్పుడు ఐ హోప్ యూ ఫీల్ ప్రౌడ్. ఐఎమ్ ఏ రోడ్ సేఫ్టీ అంబాసిడర్, ఐఎమ్ ఏ ఉమెన్ సేఫ్టీ అంబాసిడర్, ఐఎమ్ ఏ పబ్లిక్ సేఫ్టీ అంబాసిడర్ ఆఫ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్పి. సో నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నాను, ఇది వీటి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ మీరు మీ కాలేజెస్లో మీకు డెసిగ్నేట్ చేయబడిన క్లబ్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయాలి. దానికి మెటీరియల్ అంతా కూడా ప్రిపేర్ చేయబడడం జరిగింది. ప్రతి కాలేజ్లో ఈ 6 విషయాలకి 6 టాపిక్స్కి సంబంధించి ఒక్కొక్క క్లబ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ సేఫ్టీ క్లబ్, అందులో జరిగింది 3 బాయ్స్ 3 గర్ల్స్ 4 పేరెంట్స్ అండ్ 1 ఫ్యాకల్టీ మెంబర్. అందరినీ తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ సేఫ్టీలో అందరూ భాగస్వాములు. ఇట్ ఈస్ నాట్ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ ఆఫ్ పోలీస్. సో పోలీస్, స్టూడెంట్స్, పేరెంట్స్, కాలేజ్ మేనేజ్మెంట్స్, ఫ్యాకల్టీ అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడు మన కమ్యూనిటీలో ఒక సేఫ్ వాతావరణం అన్నది నెలకొంటుంది. సో ఈ ఫస్ట్ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ఈ 6 టాపిక్స్ గురించి డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది. ఇన్ టర్న్ మనం కమింగ్ 1 మంత్లో అన్ని కాలేజెస్లో ఈ 6 టాపిక్స్ మీద మనం ప్రోగ్రామ్స్ అన్నవి పెట్టాలి. పడే విధంగా ఎలాగ ఛానల్ చేయాలి అని ఆలోచించినప్పుడు మరి స్టూడెంట్స్నే మనం పబ్లిక్ సేఫ్టీ అంబాసిడర్స్గా నియమించాలి అన్న ఐడియా వచ్చింది. మీరు చాలామంది సోషల్ మీడియా యూజ్ చేస్తూ ఉంటారు, ఫోన్స్ యూజ్ చేస్తారు, ఏం తప్పు లేదు అందులో. కానీ మనం సోషల్ మీడియా, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ యూజ్ చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. వాటి నుంచి వచ్చే కొన్ని డేంజర్స్ ఉంటాయి. అవి మీకు తెలియాలి, మీ ద్వారా మీ ఫ్రెండ్స్కి తెలియాలి, మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా తెలియాలి. Wish you all the best for your future endeavors, and I congratulate SP Madam and all the police officials for designing this program, and I am sure it will help in reducing the crime in the district, and will be a role model for the rest of the state. Thank you. సేఫ్టీ క్లబ్ గురించి అంటే స్లైడ్స్లే కాకుండా 2 విషయాలు చెప్తాను నేను. ఈ మధ్య కాలంలో అంటే సాధారణ దొంగతనాల కంటే ఎక్కువగా సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంది. అసలు సైబర్ క్రైమ్ అంటే వాట్ ఈజ్ సైబర్ క్రైమ్? చూస్తున్నారు మీరు స్క్రీన్ మీద. సైబర్ క్రైమ్ అంటే ఏంటి అని చెప్పేసాను. సాధారణంగా ఈ డిజిటల్ ఎక్విప్మెంట్స్ అంటే మన ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, లేదంటే ఇంటర్నెట్, ఈ 4-5 రకాలుగా వీటిని ఉపయోగించి చట్టవిరుద్ధమైన పనులు చేయడం. అంటే చట్టబద్ధంగా చేయాల్సిన పనులు కాకుండా వేరే వాళ్ళ యొక్క అకౌంట్స్ను వాటి లాగిన్ కావడము, వేరే వాళ్ళ యొక్క ప్రైవసీని దెబ్బతీయడం, అదేవిధంగా వారి యొక్క ప్రాపర్టీని అంటే వ్యక్తిగతంగా వ్యక్తిని, అతని ప్రాపర్టీని, తర్వాత రెప్యుటేషన్ని, ఈ 3 రకాలుగా సైబర్ టూల్స్ అంటే మొబైల్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్ కానీ, కంప్యూటర్స్ కానీ యూజ్ చేసుకొని ఇంటర్నెట్ ద్వారా
ఈ మోసానికి పాల్పడేదాన్ని మనం సైబర్ క్రైమ్ అంటున్నాము. దీంట్లో క్రైమ్ అగైన్స్ట్ పీపుల్ ఉంటుంది, ప్రాపర్టీ ఉంటుంది, తర్వాత గవర్నమెంట్ ఉంటుంది. క్రైమ్ అగైన్స్ట్ పీపుల్లో హైరాన్ చేస్తూ ఉంటారు, ఫోన్లు చేసుకుంటూ వెంటబడుతూ ఉంటారు, స్టాకింగ్ అంటే వెంటబడుతూ ఉంటారు. అదేవిధంగా పోర్నోగ్రఫీ, అనవసరమైనటువంటి వీడియో కాల్స్ ఈ మధ్యలో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. వాట్సాప్లలో గుర్తు తెలియని నంబర్ నుంచి మనకు ఒక న్యూడ్ వీడియో కాల్స్ వస్తూ ఉంటాయి. చాలామందికి వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. ఆ వీడియో కాల్ చేసి దాన్ని రికార్డ్ చేసి మన కుటుంబ సభ్యులకు చేస్తూ ఉంటారు. అదేవిధంగా